ఇచ్చారు. మరోవైపు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా దీంట్లో వార్తలు వస్తున్నాయి. హత్య అని, ఆత్మహత్య అని, తర్వాత ఇప్పుడు ధ్వంసం కూడా జరిగింది, ఆధారాల ధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో సిబిఐ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ చుట్టూ ఉదాంతాన్ని చూస్తుంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? అసలు డాక్టర్లపై ఫీల్డ్లో విధుల్లో ఉన్న సమస్యల నేపథ్యంలో ఎట్లా ఉంది అసలు ఈ కేసు ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? నార్మల్గా డ్యూటీలో ఇలా జరగడం అనేది అసలు ఎప్పుడు వినలేదు కూడా మేము. ఎందుకంటే మేము ఒక్కసారి హాస్పిటల్కి వచ్చామంటే మాకు చాలా సేఫ్టీ ఉందని మేము చాలా సేఫ్గా ఫీల్ అయ్యే ప్లేస్ ఇది. ఒకటి ఇల్లు తర్వాత చాలా సేఫ్గా ఫీల్ అయ్యే ప్లేస్ అంటే ఒకటి హాస్పిటలే. కానీ ఇలాంటి ప్లేస్లోనే ఇలా జరుగుతుందంటే మాకు డ్యూటీ చేయాలంటే కూడా భయం వేస్తుంది ఇప్పుడు. అండ్ ఏదైతే మనం వింటూ ఉన్నామో ఫస్ట్ సూసైడ్ అన్నారు, దాని తర్వాత 3 hours పేరెంట్స్ని అలౌ చేయలేదు బాడీ చూడడానికి. అండ్ ఎప్పుడైతే వాళ్ళ డాడీ వెళ్ళి చూసారో తన ఒంటి మీద బట్టలు లేవని చెప్పారు. సో ఎవరు సూసైడ్ చేసుకున్న వాళ్ళైతే ఎవరు అలా అయితే ఉండరు. ప్లస్ ఇంకా మీకు మొహం మీద కానీ చేతుల మీద కానీ గాయాలైతే ఉండదు. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒకవేళ డాక్టర్ సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఏమైనా ట్యాబ్లెట్ తీసుకుంటారు లేదా స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు. కానీ ఈ విధంగా అయితే ఎక్కడ సూసైడ్ నేను కూడా వినలేదు. అండ్ ఎప్పుడైతే అటాప్సీ రిపోర్ట్ వచ్చిందో అందులో 150 grams ఆఫ్ సీమెన్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది ఒక్కరిద్దరు చేసింది అయితే కాదు. అట్లీస్ట్ ఒక 5 members అయినా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అండ్ రాత్రికి రాత్రే మొత్తం ఏ రూమ్లో అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అదంతా రినోవేషన్ అని పేరు చెప్పి అదంతా కూల్ చేయడం, ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేయడము, అదంతా చూస్తే మాత్రం దీని వెనకాల ఉన్నదైతే చిన్న వాళ్ళైతే కాదు. సమ్ వెరీ విఐపీస్, ఎవరినైతే విఐపీస్ అని అంటామో పొలిటీషియన్స్, వాళ్ళ హ్యాండ్ అయితే పక్కా ఉంది ఇందులో. సో అది రానియకుండా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం అయితే చాలా బాధాకరంగా ఉంది. మేము కోరుకునేదైతే ఎంత ఫాస్ట్గా అయితే జస్టిస్ వస్తుందో, ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద, సో దట్ మాకు కూడా సేఫ్గా అనిపిస్తుంది. ఓకే, రేపు మా మీద ఇలాంటివి జరగవు అని ఒక బిలీఫ్ అయితే కలుగుతుంది. ఒకవేళ అలాంటివి చేయకుండా డిలే చేస్తూ ఉన్న కొద్దీ మాకు కూడా ఈ వరల్డ్లో అంటే సేఫ్టీ హాస్పిటల్లో కూడా సేఫ్గా ఉండలేము అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మాకైతే విధుల విషయంలో పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం సంబంధం లేకుండా డ్యూటీ అవర్స్ అయితే ఉంటాయి. అలాంటి నేపథ్యంలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కుటుంబ సభ్యుల నుండి, మీ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యుల నుండి ఎట్లా అనుకుంటున్నారు? ముందు వరకు అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే మా మమ్మీ అయితే రోజు కాల్ చేస్తుంది, లైక్ ఎక్కడ ఉన్నావు, సేఫ్గా ఉన్నావా లేదా, డోర్ లాక్ చేసుకో పడుకునేటప్పుడు. నార్మల్గా ఈ ఇన్సిడెంట్ జరగక ముందు మేము వార్డ్లో పడుకునే వాళ్ళం, టేబుల్ మీద పడుకునే వాళ్ళము, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకునే వాళ్ళం. ఎందుకంటే మాకు సేఫ్గా అనిపించేది కాబట్టి. ఇప్పుడు పడుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. పడుకోవాలన్నా రూమ్ డోర్ లాక్ ఉందా లేదా అది చూసుకొని మరి పడుకోవాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ జస్టిస్ తొందరగా వచ్చేలాగా చేయాలి. అండ్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాను.